ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్, co-sponsored by Akshara Chit Funds Private Limited. యువరాగం HMTV RJ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం యువరాగం, మంచి పాట మంచి మాట. ఈ కార్యక్రమానికి ఈ వారం మనకి గెస్ట్గా విచ్చేశారు మోహన. తన్ని మోహన భోగరాజు అనేదానికంటే కూడా బాహుబలి మోహన అనో లేకపోతే మనోహరి సాంగ్ పాడిన మోహన అనో ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా. సో వెల్కమ్ చెప్పేద్దామా. హాయ్ మోహన, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ టు యువరాగం, మంచి పాట మంచి మాట. థ్యాంక్ యూ. మోహన చాలా ఏమంటారు, సింపుల్గా డీసెంట్గా కూల్గా అలా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసారు. థ్యాంక్ యూ. అండ్ ఫ్యామిలీ గురించి నాకు బోల్డ్ అని మా యువరాగం మంచి పాట మంచి మాట వ్యూయర్స్కి తెలుసుకోవాలని. సో ఫస్ట్ మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు, మీ అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు? నాన్నగారు సెక్రటేరియట్లో చేస్తారు, అమ్మ హౌస్ వైఫ్ ఇంట్లోనే. అంటే ఇంతకు ముందు చేసేది, ఇప్పుడు చేయట్లేదు, ఇంట్లోనే ఇప్పుడు. ఓకే, అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? హెడ్ మాస్టర్స్గా చేస్తారు. చాలా ఇయర్స్ అయిపోయింది మా కోసం. తను పిల్లల కోసం ఎలా అయినా సరే మదర్ ఇంట్లోనే ఉండాలి, చూసుకోవాలి అని అనుకుంటారు కదా. అండ్ మీరు ఒకళ్ళైనా లేకపోతే తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు మొత్తం రాజ్యం మీదే. అలానేనా తమ్ముడు? ఏం కాదు, రివర్స్. అబ్బాయిలు ఎవరైనా సరే, తమ్ముడైనా కానీ అన్నయ్యనే కానీ అమ్మాయి మీద అక్కరని చూపించేస్తారు కదా శుభ్రంగా. కానీ ఎఫెక్షన్ ఉంటుంది. అవునవును, 100% అదే కనిపించదు, కనిపించనివ్వరు. సో తమ్ముడు ఏం చేస్తూ ఉంటాడు? తమ్ముడు ఎంఎస్ అయిపోయింది, ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడు, సిడ్నీలో జాబ్ చేస్తున్నాడు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? రెండు. అంటే అరేంజ్డ్ కమ్ లవ్. అంటే అంటే మా పేరెంట్స్ ముందు అనుకున్నారు, దాని తర్వాత మీరు లవ్ చేశారు. అంటే వాళ్ళు అనుకున్న సంగతి మాకు తెలియలేదు. తర్వాత మాకు అంటే మీకేనా లేకపోతే తనకు కూడా తెలియలేదా? మీరు నాకు తెలుసు మీరు మొహమాట పడుతున్నారు చెప్పడానికి, ఏం పర్లేదు, మా వాళ్ళది వెయిటింగ్. సో అంటే అలా అంటే పెద్ద లవ్ అంటే అంత ఇదేం లేదు, జస్ట్ మా ఇద్దరికి ఒకళ్ళు నచ్చింది. పేరెంట్స్ కూడా చెప్పాను, అమ్మ వాళ్ళకి కూడా. అంటే బావ వరుస బావ అవుతారు. ఈ ముక్క చెప్పడానికి మీరు ఇంత నుంచి మొహమాట పడ్డారు. మీ ఇంట్లో అందరూ ఇంతేనా లేకపోతే కేవలం మోహన్ ఒకతే ఇంత సైలెంట్ అంటే కామ్ గోయింగ్? సైలెంట్ ఏం కాదు, మాట్లాడతాను. మరి పేరేంటో చెప్పలేదు నాకు. ప్రవీణ్. సరే, అసలు సంగీతం విషయానికి వద్దాము. సో దీన్ని బట్టి మీ ఫ్యామిలీలో సింగర్స్ ఎవరు లేరు? అసలు మీకు ఎలా అది సాధ్యమైంది? ఎవరి దగ్గర అసలు బేసిక్స్ నేర్చుకున్నారు ఏంటి? అంటే యాక్చువల్గా అమ్మ పాడుతూ ఉండేది ఇంట్లో. తను యాక్చువల్లీ మంచి చాలా స్వీట్ వాయిస్ అమ్మది, కానీ వాళ్ళ ఊళ్ళో ఉండేవారు, అంత ఎక్స్పోజర్ లేదు అప్పట్లో. వేరే ఊరెళ్ళి నేర్చుకునేది అనమాట. తర్వాత ఇంక పెళ్ళైపోయింది, హైదరాబాద్ వచ్చేసారు. తర్వాత మేము పుట్టాక కూడా మళ్ళీ లైట్ మ్యూజిక్ కంటిన్యూ చేసింది, కానీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదమ్మ. సో అవి వింటూ నేను నేర్చుకుంటూ ఉండేదాన్ని. అలా కూర్చొని నేర్చుకునేదాన్ని కాదు, కానీ అమ్మ పాడుతూ ఉంటే మనకు కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా నోటికి. అలా పాడుతూ ఉండేదాన్ని. బేసిక్స్ నేర్చుకోవడం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఫస్ట్ అయితే పద్మజ గారని ఉన్నారు, ఆవిడ దగ్గర ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత ఒకళ్ళ దగ్గర కన్సిస్టెంట్గా నేర్చుకోలేదు, అలా మేము ఇల్లు మారటం అలా. అప్పట్లో మీరు నేర్చుకున్న సాంగ్ ఏదైనా గుర్తుందా? యాక్చువల్లీ అప్పుడు ఒక కాంపిటీషన్ జరిగిందనమాట, నాకు శబరిపాట నేర్పించింది అమ్మ నాకు. ఫస్ట్ నేను అదే నేర్చుకున్నాను. సో అది నాకు బాగా గుర్తుంది, మొట్టమొదటిగా అమ్మ నేర్పించింది. అయితే శబరిపాట అంటే నాకు కూడా వినాలనే ఉంది. అదిగో రామయ్యే అడుగులు నా తండ్రివి, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటుందని, కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నడచి 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 నా కన్నా నిరుపేద నా మహారాజు పాపం అదిగో. అలా ఉంటుంది.
మీ అమ్మగారు పాటలు నేర్పించారు, అక్కడికి కాంపిటీషన్కి వెళ్ళి ఏ కాంపిటీషన్కి వెళ్ళారు, అసలు ఎలా సెలెక్ట్ అయ్యారు? వెళ్ళి సబ్ జూనియర్స్ కేటగిరీలో అనమాట పాడాను. యాక్చువల్లీ నేను పాడినప్పుడు అమ్మ లేదు, మా పిన్ని వాళ్ళు ఉంటారనమాట పక్కనే. త్యాగరాయ గాన సభలో అయినట్టుంది చిక్కడపల్లిలో. మా పిన్ని వాళ్ళని తీసుకురావడానికని అమ్మ వెళ్ళింది నాన్న నుంచి. నేను ఈ లోపల నా టర్న్ వచ్చింది, నేను పాడేశాను. అయ్యో, మీ అమ్మగారు మీరు పాడటం అక్కడ పాడేశాక అప్పుడు అమ్మ అందరినీ తీసుకుని వచ్చింది. అంటే అయిపోయింది అమ్మ పాడేశాను. బాగా పాడావా, ఎలా పాడావా? బాగా పాడాను, పర్లేదు. అందులో ఫస్ట్ వచ్చింది నాకు. అది అప్పట్లో పేపర్లో వేసారు అనమాట. అమ్మ వినలేదు కాబట్టి నన్నే అడిగింది అనమాట. అప్పుడు ఓకే అయితే ఇది పాడుతుంది బానే అని ఒక నమ్మకం వచ్చింది. అసలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సాంగ్ ఏంటి? అసలు పాటలు ఎక్కువ నేర్చుకోలేదు, కానీ విన్న ప్రతి పాటని ఏం చేసేదానంటే వాళ్ళు ఎలా పాడుతున్నారు, ఇప్పుడు చిత్రగారు అవనివ్వండి, ఏ పాట విన్నా కూడా ఓహో వీళ్ళు ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఇలా పాడుతున్నారు ఇక్కడ, అంటే ఈ పాటని ఇలా పాడాలి, అంటే ఈ ఇంకో పాట ఉందనుకోండి, ఇక్కడ విని నేర్చుకున్నది నేను అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ అలా నేర్చుకునేదాన్ని అనమాట. సో అందుకే నాకు నెంబర్ ఆఫ్ సాంగ్స్ తక్కువ వచ్చు, కానీ ఎక్కువ వినడం ఎక్కువ. అది విని ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అదే నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు 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 కూడా అదే. అంటే సబ్ జూనియర్స్లో ఇలా సాంగ్ సెలెక్ట్ అయ్యాను అని అన్నారు కదా, అంటే అప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతూ ఉండొచ్చు? అప్పుడు నేను సెకండ్ క్లాస్ అనుకుంటా. ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. ఇప్పుడు ఎంబీఏ, ఓ అంటే సైమల్టేనియస్లీ మేనేజ్ చేయగలుగుతున్నారు మరి? సేమ్ చేస్తున్నాను, అలా చేస్తున్నారు అంతే. ఓకే, అది పాడి పేపర్లో వచ్చిన ఎన్ని ఏళ్లకి నిదానంగా అంటే మీరు స్టెప్ వేసారు అలా? అమ్మ నన్ను తనకున్న సర్కిల్లో ఎక్కడ జరిగినా అని కాదు, తనకి తెలిసినవి తనకి వరకు వచ్చిన వాటిలో నన్ను ఎక్కడ కాంపిటీషన్స్ ఉన్నా నన్ను తీసుకెళ్తుండేది. ఎంత దూరం అయినా నాతో వచ్చి తీసుకెళ్ళేది. సో ప్రతి కాంపిటీషన్లోనూ పాడేదాన్ని. కొన్నిట్లో కన్సలేషన్ ప్రైజెస్ వచ్చాయి, కొన్నిట్లో ఫస్ట్ వచ్చింది, కొన్నిట్లో సెకండ్ వచ్చింది. అలా చిన్నప్పుడు కాంపిటీషన్స్కి అంతా వెళ్తూ ఉండేదాన్ని. కొంత ఒక 7th క్లాస్ 8th 9th 10th కొంచెం పాటలు ఎక్కువ వింటూ ఉండేదాన్ని. సంగీతం మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ అలా చదువుతూ పాటలు మాత్రం బాగా వినేదాన్ని. సో 10th టైం లేదు, ఇంటర్ అలా కానీ పాటలు కాంపిటీషన్స్కి అవి మాత్రం వెళ్తుండే. కాంపిటీషన్స్ లో మీరు పాడి మీకు మీరే అబ్బా అలాంటి సాంగ్ యువరాగం సూపర్ మోహన అద్భుతం అని నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ ఓకే సుమారుగా ఓకే. సడన్ గా ఒకటంటే మంచి సాంగ్ మా కోసం పాడొచ్చు కదా? నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు వద్దనవే, నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు వద్దనవే, నగవులు నిజమని నమ్మేదా. ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం. పెళ్ళైన తర్వాత మీ అత్తింటి వాళ్ళు మీకు ఎలా కోఆపరేట్ చేశారు అసలు? వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. సో మా వారు కానివ్వండి, మా అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఏం జరిగినా వాళ్ళు కూడా చాలా నేను ఇది పాడాను అంటే చాలా. అమ్మ ఇంకా అమ్మ బాగా పెద్ద క్రిటిక్, మా వారు కూడా క్రిటిక్కే, కానీ మా అత్తయ్య వాళ్ళు మాత్రం నేను ఏం చేసినా బాగుందమ్మా అని చెప్తారు. మూవీస్ లో ఛాన్స్ ఎలా కొట్టేశారు? మామూలుగా నాకు చిన్న రికార్డింగ్స్, కోరస్లు, ట్రాక్స్ అవి పాడుతూ ఉండేదాన్ని. అసలు అవి పాడడానికి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా, ఎవరు రమ్మన్నారు, ఎలా స్టార్ట్? అంటే మహేష్ గారు అని అందరినీ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని తీసుకుని ట్రైన్ చేశారు 6 to 8 months. అప్పుడు నాకు బాలాజీ గారు పరిచయం అయ్యారనమాట. ఆయన నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు జై శ్రీరామ్ సినిమాలో. ఫస్ట్ అవకాశం మీకు జై శ్రీరామ్ మూవీకి వచ్చింది మన ఉదయ్ కిరణ్ గారు. అవును, అక్కడి నుంచి నెమ్మదిగా రికార్డింగ్స్. అంతకు ముందు వరకు నేను ట్రాక్స్ అవి పాడుతున్నాను అనమాట. ట్రాక్స్ అలా వెనకాల కోరస్లు పాడుతుంటే మీకు ఏమనిపించింది మనసులో? అలాగా అనుకున్నా, అంటే ఖచ్చితంగా నా గొంతు అందరూ వినాలి అనుకున్నాను. ఏంటనే మీరు ఎంటర్ అయ్యారు అయితే? ఓకే ఓకే. నా గొంతు కూడా అందరు వినాలి అని అనుకునేదాన్ని.
సో అలాగే ఆ ప్రకారంగానే ఆ ఉద్దేశంతో అలా వెళ్తూ ఉన్నాను అనమాట. జై శ్రీరామ్తో మీ ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసామన్నారు కదా, మరి దాంట్లో నుంచి నాకు ఒక మంచి పాట, మీరు పాడిన పాట కాబట్టి. ఓకే. సయ్యామ మాసం ఇక్కడేలే, సయ్యామ మాసం ఇదేలే, సయ్యామ మాసం మనదేలే, ఇదేలే. ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడంతోనే మంచి ఎనర్జీ ఉన్న సాంగ్ తో ఎంట్రీ అయిపోయారు. సిడి అంటే ఇదే సాంగ్ సిడి అంటే మామూలు సినిమా పాటలే, ఇది కాదు. ఒక 3 సాంగ్స్ ఇచ్చాను. రికార్డ్ చేసి ఇచ్చారనమాట. మీరు సిడి ఇచ్చారు కదా, ఆయన విన్న తర్వాత అంటే సార్కి డైరెక్ట్ గా ఇవ్వలేదు, సార్ అరేంజర్ ఉన్నారు, ఆయనకి ఇచ్చాను. తర్వాత మళ్ళీ వెళ్ళి కలిసినప్పుడు సార్ ఏం అనలేదు, అంటే విని ఓకే గుడ్ అన్నారు. అప్పటి నుంచి కోరస్కి పిలిచారు. ఓహోహో, సో అప్పటి నుంచి కీరవాణి గారి దగ్గర మీరు కోరస్ లో జాయిన్ అయ్యారనమాట. ఫస్ట్ రికార్డింగ్ బాహుబలి టీజర్ ప్రభాస్ గారి బర్త్డేకి, అనుష్క గారి బర్త్డేకి, రాణా గారి బర్త్డేకి రిలీజ్ చేశారు ఒక్కొక్క టీజర్. సో ఫస్ట్ రికార్డింగ్ వచ్చి ప్రభాస్ గారి టీజర్, దానికి ఫస్ట్ రికార్డింగ్ సార్కి వెళ్ళింది. అని వస్తుంది. ఓకే, టీజర్. ఓకే ఓకే. సో అది ఫస్ట్ రికార్డింగ్. ఓకే. అండ్ అలాగే బాహుబలి మూవీలో మీరు ఒక పాట కూడా పాడినట్టున్నారు కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఛాన్స్ వస్తుందని చెప్పి సడన్ గా. అండ్ కీరవాణి గారు ఏం చెప్పారు అసలు మీకు, ఎలా అప్రోచ్ అయ్యారంటే ఈ సాంగ్ పాడు ఇలా ఇలా అని ఆయన దగ్గర కూర్చొని నేర్పించడం ఇలాంటివి ఏమైనా జరిగిందా? సార్ ఏంటంటే ఎలా పాడాలో అన్ని చక్కగా ఎగ్జాంపుల్స్ అవి ఇస్తుంటారు మంచి. అసలు ఇంకా మనం పొరపాటును కూడా వేరే ఇది గుర్తురాదు మనకి. కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారు, మనం అలాగే ఈజీగా పాడేస్తాం. ఎగ్జాంపుల్స్ అంత పర్ఫెక్ట్ గా ఇస్తారు సార్. సో అంటే ఈ టీజర్స్ పాడిన తర్వాత, రికార్డ్ చేసిన తర్వాత మీకు ఆ పాట లేదు, ఈ టీజర్స్ పాడిన ఇది ఎప్పుడో నేను సార్ కి సీడీ ఇచ్చిన కొత్తలో టీజర్ అన్నమాట. తర్వాత మామూలు రీ రికార్డింగ్స్, ఏమో గుర్రం ఎగరావచ్చు దాన్ని రీ రికార్డింగ్, అలా కోరస్లు, దిక్కులు చూడక రామయ్యకి నాకు ఫస్ట్ సోలో పాట పాడే అవకాశం ఇచ్చారు. ఓకే. సో అంటే బాహుబలికి ముందర మనకి దిక్కులు చూడక రామయ్య పాడారు మీరు పాట, అది ఫస్ట్ నాకు సోలో అవకాశం ఇచ్చారు. తర్వాత లచ్చిందేవికో లెక్కుంది, లచ్చిందేవి లెక్కుంది పాడాను. తర్వాత బాహుబలి సాంగ్. ఓకే. అండ్ అసలు దిక్కులు చూడక రామయ్యలో కానీ లచ్చిందేవికో లెక్కుంది, ఆ రెండిట్లో ఏదైనా పాట 2 లైన్స్. ఓకే. దిక్కులు చూడక రామయ్యలో అంతే ప్రేమంతే, అంతే ప్రేమంతే. అంతే అంటారా? నాకు తెలియదు కదా, మమ్మల్ని అడుగుతున్నా. లవ్ మ్యారేజ్ కాబట్టి అంతే అంతే అంటున్నారు. అంతేనా నిజంగానే? మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ మటుకు బాహుబలిలోనే. సరే, మీకు ఆ బ్రేక్ ఇచ్చిన సాంగ్ ని మా వ్యూవర్స్ కోసం ఇది మటుకు ఇంకొంచెం ఎక్కువ పాడాలి. ఓకే. కీరవాణి గారి దగ్గరైనా ఇప్పటి వరకు మీరు మ్యూజిక్ పాటలు పాడింది, ఆడియల్స్ ఇంకెవరి దగ్గర మ్యూజిక్ డైరెక్టర్స్? పాడాను, అనూప్ గారి దగ్గర పాడాను. అనూప్ రూబెన్స్ గారి దగ్గర, సొగ్గడే చిన్న మూవీ, గోపిసుందర్ గారికి పాడాను. భలే భలే మగాడు టైటిల్ ట్రాక్ పాడాను. ఆ సాంగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ కి మీరు అన్నారు చూసారా, భలే భలే మగాడు అని, ఎంత అవసరం ఉంటుంది. భలే భలే మగాడి అనూప్ గారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అనూప్ రూబెన్స్ గారి దగ్గర అంటే మీరు పాట మొత్తం పాడలేదు కదా? సొగ్గడే చిన్న నాయనాలు రమ్యకృష్ణ గారి పోర్షన్స్ అన్ని పాడాను. ముసలవ్వ అంటారు, ఫీమేల్ పోర్షన్ అంతా పాడాను. అంటే ముసలావిడ పోర్షన్. తర్వాత ఆవిడ డైలాగ్స్, రమ్యకృష్ణ గారి డైలాగ్స్, అక్కడరా ఇక్కడరా అంటున్నావు అనే డైలాగ్ ఉంది. కొన్ని డైలాగ్స్ అన్ని మీరు చెప్పారు. ఏంటది అవన్నీ నేను సూపర్. అది కూడా ఒకసారి ఆ యాంగిల్ కూడా మేము చూస్తాము. ఓకే. అక్కడరా ఇక్కడరా అంటున్నావు, ఇంతకీ ఏం చేస్తావు ఏంది? ఇంకేముంది, దెక్కడెక్కడ ఉందాం, దెక్కడెక్కడ ఉందాం, దెక్కడెక్కడ ఉందాం. నేను అది విని ఎవరితో పెద్ద ఆవిడ చేతే అదే అనించుంటారా అట్లీస్ట్. మీరు నాకు తెలిసి ఇంకొక యాంగిల్ కూడా, అంటే మీరు డబ్బింగ్ సైడ్ కూడా వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు కదా?
అవకాశం వస్తే పక్క తప్పకుండా. మొత్తానికి అయితే సూపర్ అండి, గ్రేట్. అండ్ నౌ ఇప్పుడు మీకు ఒక టాస్క్ అనమాట. 2 rounds ఉంటాయి. ఓకే, నా చేతిలో 3 cards ఉన్నాయి, ఇలాంటివి 3 ఉంటాయి. సో దీని వెనకాల మ్యూజిక్ డైరెక్టర్ ఫొటోస్ ఉంటాయి, మనకు అక్కడ ఆన్ స్క్రీన్ కనిపిస్తాయి అనమాట. సో అక్కడ చూసి ఆ 3 మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరంటే మీకు బాగా ఇష్టము అని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళ గురించి మీరు మాకు చెప్పి వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాళ్ళు మీకు ఎందుకు అంత బాగా ఇష్టం అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఒక మంచి సాంగ్ మాకు పాడి వినిపించాలి. ఓకే ఓకే, రెడీ కదా? ఖచ్చితంగా ఒకటే సెలెక్ట్ చేయాలా? ఒకటి ఎలా సెలెక్ట్ చేస్తా? ఖచ్చితంగా ఒకటే సెలెక్ట్ చెయ్యాలి. ఓకే, ఓకేనా? రెడీ కదా? అది ఓకే, చూడండి మీకు కనిపిస్తున్నారు కదా. అమ్మో, డిఎస్పి గారు, ఇళయరాజా గారు, రెహమాన్ గారు. ఆబ్వియస్లీ ఇళయరాజా గారు అంటే వాళ్ళిద్దరితో వర్క్ చేయాలని ఉంది నాకు, కానీ ఇళయరాజా గారు అంటే ఇంకా ఆయన పాటలే వింటూ. ఇళయరాజా గారు అంటే చాలా మందికి ఇష్టమే, ఆయన బోలెడ్ అనే సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేశారు కదా. బాగా ఇష్టమైంది గీతాంజలిలో ఓం నమః పాట చాలా ఇష్టం. ఓన్లీ ఇష్టమేనా లేకపోతే మా యువరాగం వ్యూవర్స్ కోసం పాడేది? పాడతా. వేళలో ఈ మనసు కొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే నేలలో. చాలా బాగా పాడారు మోహన. యాక్చువల్లీ ఇళయరాజా గారి సాంగ్స్ ఒక్క సాంగ్తో నేను సరిపెట్టాం. కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ఇప్పుడు వరకు ఒక ట్విస్ట్ అయిపోయింది, ఇంకొకటి ఉంది మీకోసం రెడీగా. అమ్మో, ఇప్పుడు జరిగింది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు నా చాయిస్. ఈ మూడిట్లో పేర్లు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగర్ నేమ్ ఉంటుంది. సో నేను మీకు చూపించును, వాళ్ళ పేర్లు చెప్పను, ఆన్ స్క్రీన్ కూడా రావు, ఇక్కడే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడే ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాతే వస్తాయి. ఓకే, నేను ఇలా కార్డ్స్ ముందర పెట్టేస్తున్నాను, మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ తీసుకోండి. వావ్, నా ఫేవరెట్ సింగర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. పేరు చెప్పలేదు అక్కడ, మా వాళ్ళు వెయిటింగ్. సునీతి చౌహాన్ గారు. సునీతి చౌహాన్ గారు సూపర్, అందరికీ చాలా చాలా ఇష్టం. అండ్ ఇంకొక 2 cards ఏమున్నాయి మరి మీకు తెలియదు కదా, నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి చిత్ర గారు, అండ్ నెక్స్ట్ శ్రేయా ఘోషల్. ఇద్దరు కూడా ముగ్గురు నా ఫేవరెట్ సింగర్సే. సో ఇప్పుడు ఆవిడకి సంబంధించి అంటే మామూలుగా ఆవిడ గురించి మీకు ఏం తెలుసు, లేకపోతే ఆవిడలో ఏం పాటలు లేకపోతే మాటలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి, అండ్ అలాగే ఒక 2 songs కూడా మా కోసం. ఓకే, చాలా వర్స్టైల్ ఆవిడ. ఇంకా చాలా ఇమిటేషన్ కూడా ఆవిడకి బాగా చేస్తారు. ఆవిడ ఇమిటేషన్ కూడా వాయిస్ ని ఎలా అంటే అలాగా మౌల్డ్ చేసి పాడగలుగుతారు. చాలా వర్సటైల్, అందుకు నాకు చాలా ఇష్టం. చాలా పంచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు మా కోసం ఆవిడ పాడిన పాటలో ఒక బ్యూటిఫుల్ సాంగ్స్. ఓకే, ఇది ఇళయరాజా గారి కంపోజిషన్, ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి, శివనేని గారు. నిజముని నమ్మలేదుగా, ముడిపడి ఉండలేదుగా, నేను పిలిచేనా నా గానం, ఒకవైపు మంచు తెరలా కాల్చేటి ఊసునిదే, ఒకవైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే, సెలవో సిలవో గతమో వ్యధవో తుదివో. సూపర్, అదిరిపోయిందండి, అదర కొట్టేశారు, బ్రహ్మాండం. హిందీ సాంగ్స్ కి ఒక ఐకాన్ కదా. హిందీ పాడతారు. సూపర్. ఏ మూవీ నుంచి పాడదాం అనుకుంటున్నారు? ఇది మస్త్. మస్త్ ఏం సాంగ్? तेरे सिवा, तेरे सिवा कुछ याद नहीं, तेरे सिवा कोई बात नहीं. मैं मस्त, मैं मस्त, मैं मस्त.
సూపర్, చాలా చాలా బాగా పాడారు. అసలు ఇంగ్లీష్ ఎందుకు అంటే అటు సైడ్ కూడా ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే నేర్చుకుంటే గొంతుకు ఎక్సర్సైజ్ అవుతుందన్న. ఇంగ్లీష్లో నేను వింటూ ఉంటాను. రియానా గారు వింటాను, అడిల్ గారు వింటాను, రెజీనా స్పెక్టర్ గారు వింటాను, టైలర్ స్విఫ్ట్, ఇలా అందరివి వింటుంటాను. అడిల్ గారి పాటలు నాకు ఇష్టం. సో మరి ఆ పాటలో ఒక ఇంగ్లీష్ సాంగ్. థ్యాంక్ యూ. ఓకే, డెఫినెట్గా. I hope that you're found a girl and you're married now. I hope that your dreams came true. Guess she gave you things I didn't give to you. Oh friend, why you so shy? And like you to hold back or hide from the light. మోహన, నాకు అసలు ఇప్పుడే మార్చేయాలని ఉంది ఒకటి. అంటే మీరు బాహుబలి సినిమాలో మనోహర సాంగ్ పాడారు కదా, మోహన బదులు ఈ సాంగ్ పెట్టుకుంటే మీ వాయిస్కి మీకు అండ్ అలాగే మీ పాటలకి అదిరిపోయేది. బట్ సీరియస్లీ ఫెంటాస్టిక్ జాబ్, చాలా చాలా బాగా పాడారు. మా యువరాగం మంచి పాట మంచి మాట ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. ఇది నా ఫేస్ టు ఫేస్ ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇప్పటివరకు నేను ఇలా ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. మోహన, నీకు ఒక చిన్న సర్ప్రైజ్. అదేంటంటే మన బెల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా తరఫు నుంచి ఒక చిన్న సత్కారం చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ఎండి శ్రీనివాస్ గారిని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ వారం యువరాగం మంచి పాట మంచి మాట కార్యక్రమంలో మోహన భోగరాజు చాలా సందడి చేసింది కదా. మళ్ళీ వచ్చే వారం మరో సింగర్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్.